నెక్స్ట్ చాప్టర్ వచ్చి డి అండ్ ఎఫ్ ఎలిమెంట్స్ ఉంది. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. దీనికి కాంబినేషన్ ఏముంటుందంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈ చాప్టర్ నుంచి వచ్చి మనకి 4+2 మార్క్స్ వస్తాయి. మాక్సిమం 4 మార్క్స్ వచ్చినటువంటిది ఈ యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇది మిస్ అయితే దీంట్లో ఒకే ఒక 4 మార్క్స్ వచ్చిందండి, అదే రావడం జరుగుతుంది. ఏంటి డి అండ్ ఎఫ్ బ్లాక్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ గురించి నేర్చుకున్నారండి. పి బ్లాక్ గురించి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇయర్ లో మీకు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి 13-14 గ్రూప్స్ కాకుండా ముందు గ్రూప్స్ ఏవైతే ఉంటాయో దాని తర్వాత ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు సెకండ్ ఇయర్ లో ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ లో పి బ్లాక్ ఎక్కడ వరకు నేర్చుకున్నారు, 13th గ్రూప్ అండ్ 14th గ్రూప్ నేర్చుకున్నారు కదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పి బ్లాక్ సెకండ్ ఇయర్ లో 15th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు కూడా ఈ సెకండ్ ఇయర్ లో ఉంటుందమ్మా పి బ్లాక్ ఎలిమెంట్స్ కింద. ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో దీని నుంచి మీకు ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీన్ని తర్వాత నేర్చుకుంటారు. ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి మాట్లాడతారు. డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి చూసినట్లయితే అసలు డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేటువంటిది మాట్లాడినట్లయితే దేని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటామంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అది దేంట్లోకి ఎంటర్ అవుతుందమ్మా, డి ఆర్టాకి ఎంటర్ అవుతుంది. అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటండి, జనరల్ కాన్ఫిగరేషన్ ఫర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇస్ n-1 d 1 to 10 ns 1 to 2. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఫార్ములా. ఈ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్సో కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఏమంటామమ్మా ఇంకో పేరు దీనికి వచ్చి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తాం. దీన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటాం అనేటువంటిది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది 2 మార్క్స్ లో. ఎందుకు అంటాం అంటే మనం పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుందంటే మనకి ఈ రకంగా ఉంటుంది కదా. ఈ రకంగా ఉండడం జరుగుతుంది పీరియాడిక్ టేబుల్. అంటే కింద ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే S block elements, P block elements, between S and P block elements there is a placement of D block elements. ఇక్కడ S block elements అంటే ఎలక్ట్రోపాజిటివిటీ ఎలిమెంట్స్, P block అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్. ఈ రెండింటి మధ్యలో ఇవి ట్రాన్స్మిట్ అవుతుంటాయి. ఇలాగ ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఎలక్ట్రోపాజిటివ్ నుంచి ఎలక్ట్రోనెగటివిటీ జరిగింది కాబట్టి ఇవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాను. ట్రాన్సిషన్ అంటే చేంజ్, పరివర్తనం. ఇలాగా పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్తున్నటువంటి మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాను. ఇది ఎగ్జామ్ మనకి ఇక్కడ పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే ఈ యొక్క ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని 4 సిరీస్ కింద డివైడ్ చేశాడు. ఏంటి ఆ 4 సిరీస్ అనేటువంటిది 1 by 1 చూసామంటే 3D, 4D, 5D అండ్ 6D సిరీస్. ఏమా ఇక్కడ 3D సిరీస్ అనేటువంటిది డి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఒక ఆర్సన్ లాంటిదని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరీస్ ఇది. దీని గురించే మాట్లాడతాం తప్ప ఇవేవైతే ఉన్నాయో డబ్బింగ్ కింద మాట్లాడతాను. ఇవి వచ్చినట్లయితే చాలా మీకు 3D సిరీస్ లో ఇవి ఎక్కడి నుంచి ఉంటాయంటే స్కాండియం నుంచి జింక్ వరకు ఉంటాయి. ఫస్ట్ సిరీస్ ఏంటంటే ఇక్కడ స్కాండియం నుంచి జింక్ వరకు ఉన్నటువంటిది ఫస్ట్ సిరీస్. తర్వాత సెకండ్ సిరీస్ వచ్చి ఇట్రియం టు మెర్క్యూరీ వరకు ఉంటుంది.
క్యాడ్మియం వరకు ఉంటుంది. ఏంటిది? క్యాడ్మియం. ఇది ఇట్రియం. ఇట్రియం అంటారండి. ఇట్రియం నుంచి క్యాడ్మియం వరకు ఉంటుంది. తర్వాత 5D వచ్చి ఎక్కడ వరకు ఉంటుందంటే లారెన్షియం నుంచి, ఏంటమ్మా దీని పేరు? లారెన్షియం, సారీ లాంథనం. లాంథనం నుంచి ఎక్కడ ఉంటుందంటే ఇది మెర్క్యూరీ వరకు ఉంటుంది. లాంథనం టు మెర్క్యూరీ ఉంటుంది. అండ్ 6D సిరీస్ ఏదైతే ఉందో ఇది యాక్టినియం నుంచి ఇది ఇంకా ఇన్కంప్లీటెడ్. ఇది ఇలాగా కంటిన్యూటీ అవుతూనే ఉంది. 6D సిరీస్ ఏదైతే ఉందో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా మనకి పీరియాడిక్ టేబుల్ ఇక్కడ ఉంటుంది కదండి, ఇలాగా లాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఈ యొక్క 6D సిరీస్ లోనే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 5D సిరీస్ లో లాంథనం తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ లాంథనం తర్వాత ఏమొస్తుందంటే సీరియం. సీరియం అనేటువంటి ఎలిమెంట్ వస్తుందండి. సీరియం టు ల్యూటీషియం. దీని పేరేంటి? ల్యూటీషియం. దీని పేరేంటండి? సీరియం. సీరియం నుంచి ల్యూటీషియం మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఇవి 4F సబ్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్టినియం తర్వాత వచ్చేటువంటి థోరియం టు లారెన్షియం అనేటువంటి ఎలిమెంట్ అండి. లారెన్షియం ఏంటంటే దీని పేరు? దీని పేరు వచ్చి థోరియం, విచ్ ఇస్ థోరియం. ఇది లారెన్షియం. ఈ లారెన్షియం ఏదైతే ఉందో దాన్ని దేన్ని డివైడ్ చేస్తారంటే ఎల్ఆర్ అనేటువంటిది లెక్కతో చెప్తామండి. ఈ యొక్క లాంథనం ఏదైతే ఉందో దాన్ని ఎల్ఏతో చెప్తాం. ఇక్కడ ఇది 4F సిరీస్ అయినట్లయితే ఇది 5F సిరీస్ ఉంది. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ which is also called F-block elements. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు ఇక్కడ కోవిడ్ గురించి చాప్టర్ లో 30% సిలబస్ తీసేయండి. ఆ తీసేసిన సిలబస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్-బ్లాక్ అనేటువంటి మొత్తం ఆ ఏరియాని తీసేసండి. తీసేసినట్లయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డి బ్లాక్ సంబంధించినటువంటి విషయాల గురించి చూసినట్లయితే సరిపోతుంది. ఇదంతా కూడా మీకు సంబంధించినటువంటి ఆలస్యం. ఏంటమ్మా డి బ్లాక్ కి సంబంధించి ఏంటి? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటి విషయంగా చెప్తాం. ఎందుకు చెప్పాలి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని? ఇక్కడ ఎలక్ట్రో పాజిటివ్ నుంచి ఎలక్ట్రో నెగిటివిటీకి ఇలా చేంజ్ అవుతూ ఉన్నాయి, అంటే ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయి. ఇలా ట్రాన్స్మిట్ అవడం బట్టి దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తారు. ఈ యొక్క సిరీస్ చూసినట్లయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎన్ని రకాలండి? 4. 3D సిరీస్, 5D సిరీస్, అదే 3D, 4D, 5D అండ్ 6D సిరీస్ ఉన్నాయి. ఏ సిరీస్ ఎక్కడ వరకు ఉందనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ కాల్డ్ స్కాండియం. తెలిసిందే మీకు. స్కాండియం నుంచి జింక్ వరకు, ఇది ట్రిబిన్ నుంచి కాడ్మియం వరకు, ఇది లాంథనం నుంచి మెర్క్యూరీ వరకు, ఇది యాక్టినియం నుంచి ఇంకేది కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ లాంథనం తర్వాత వచ్చేటువంటి సీరియం ఏదైతే ఉందో దాని నుంచి ల్యూటీషియం వరకు కూడా అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అదే ఒక కేటగిరీ ఒక సిరీస్ గా చెప్పాము. ఆ సిరీస్ ఏంటంటే 4F సిరీస్. అదే యాక్టినియం తర్వాత వచ్చేటువంటి థోరియం నుంచి లారెన్షియం వరకు ఇవి కూడా ఒకే రకమైనటువంటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. దాన్ని ఏమంటామంటే 5F సిరీస్ గా చెప్పాం. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిలో మనం ఏమంటాం అంటే ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఎందుకు స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేటువంటి దానికి రీజన్ వచ్చి ఇది లెస్ సైజ్.
ఎప్పుడైతే స్మాల్ సైజ్ ఉందో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది? న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటిది దట్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియర్ చార్జ్ హై. న్యూక్లియర్ చార్జ్ హై ఉంది. ఇలా స్మాల్ సైజ్ లో ఉండడం వల్ల న్యూక్లియర్ చార్జ్ అనేటువంటిది హైగా ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఏంటంటే మొత్తం ఈ యొక్క డి బ్లాక్ ఎలిమెంట్స్ కి స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి? రిమైనింగ్ ఎలిమెంట్స్ తో ఇది ఏ విధంగా విభేదిస్తుంది అనేటువంటి విషయాలు వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి విషయాలు ఏంటమ్మా? డి బ్లాక్ సంబంధించి ఏం చెప్పుకున్నాం అంటే వాటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాను. దాని తర్వాత ఏం మాట్లాడాము? దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామో చెప్పు. దాంట్లో చూసినట్లయితే ఏ సిరీస్ ఎక్కడ వరకు ఉందో మాట్లాడాం. దాంట్లో 5D సిరీస్ 6D సిరీస్ లో చూసినట్లయితే సమ్ ఎలిమెంట్స్ అనేటువంటివి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ ఒక సెపరేట్ క్యారెక్టర్ గా చేసి మనం పీరియాడిక్ టేబుల్ ఏం చేస్తాం? బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ లో వాటిని ఎవ్లాగా మనం ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? డి బ్లాక్ సంబంధించి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోల్చినట్లయితే ఎందుకు ఉంటాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇవి స్మాల్ సైజ్ లో ఉంటాయి. ఎప్పుడైతే స్మాల్ సైజ్ ఉందో న్యూక్లియర్ చార్జ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దట్టు ఈ వీటిలో డి ఎలక్ట్రాన్స్ అంటే యాక్చువల్లీ ఏంటండి? డి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. కాబట్టి దాంట్లో 10 ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క ఎలిమెంట్స్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాగా ఇన్ని స్పెషాలిటీలు ఉండడం వల్ల దీనికి ఏముంటాయంటే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటనేటువంటి దాన్ని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ వచ్చి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్. Here, first one is different oxidation special characteristic properties. Very important. 4 marks వచ్చినాయి. ఇది 4 marks గా రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఫస్ట్ ఏంటి? డిఫరెంట్ oxidation state. That is nothing but different means variable oxidation state. రిమైనింగ్ ఏ ఎలిమెంట్ కన్నా చూసినట్లయితే ఆక్సిడేషన్ స్టేట్ వస్తే మహా ఉంటే +1 అనో లేకపోతే +2 అనో ఉంటది. బట్ ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో దట్ మీన్స్ డి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫస్ట్ సిరీస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సిరీస్ వచ్చి ఇది తెలియాలమ్మా మీకు. స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవేవైతే ఉన్నాయో వీటికి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఎన్ని విధాలుగా ఎగ్జిబిట్ చేస్తాయంటే ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. దీంట్లో స్కాండియం చూసినట్లయితే ఓన్లీ +3 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. అదే టైటానియం చూసినట్లయితే దీనికి +2, +3, +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అదే బెరిలియం చూసినట్లయితే +2, +3, +4 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అదే క్రోమియం చూసినట్లయితే +2, +3, +4, +6 అదే +5 అండ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఇదే మాంగనీస్ చూసినట్లయితే దీనికి +2 ఉంటుంది, +3 ఉంటుంది, +4 ఉంటుంది, +5 ఉంటుంది, +6 ఉంటుంది. దాంతో పాటు +7 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. దాని తర్వాత ఐరన్ చూసినట్లయితే ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ కోబాల్ట్ చూసినట్లయితే +2 అండ్ +3 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇదే విధంగా నికెల్ చూసినట్లయితే +2, +3, +4 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది.
కాపర్ చూసినట్లయితే +1 అండ్ +2 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. అదే జింక్ చూసినట్లయితే +2 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది ఇలాగా ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి ఎగ్జిబిట్ చేస్తాయి, ప్రదర్శిస్తాయి. అందువల్ల వీటికి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాగా ఇది ఒకే ఎలిమెంట్ అనేటువంటిది ఇన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్ ని ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది అంటే దానికి బేస్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ns ఆర్బిటాల్కి n-1 d ఆర్బిటాల్కి ఎనర్జీ డిఫరెన్స్ చాలా లెస్ అండి. ఎనర్జీ డిఫరెన్స్ లెస్. ఎప్పుడైతే లెస్ ఎనర్జీ డిఫరెన్స్ ఉందో దాని ద్వారా ఏంటంటే ఆ డి ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఒకదానితోటి జంప్ అయిపోయి మనకి కావాల్సినటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ని గుర్తుపెట్టుకోవాలి. స్కాండియం ఈ ముందు ఎలిమెంట్స్ కావాలి మీకు. దీని వచ్చి స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్, నికెల్, కాపర్, జింక్. ఇది వచ్చి ఆక్సిడేషన్ స్టేట్ కి సంబంధించింది. రెండోది వచ్చి ఇంకోటి ఆక్వస్ సొల్యూషన్ లో కలర్ వస్తుంది. aqueous ions forms color. ఇక్కడ aqueous solutions ఏవైతే ఉన్నాయో కలర్ రావడానికి రీజన్ ఏంటి అనేటువంటి చూసినప్పుడు ఇవి యొక్క ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటివి రేడియేషన్ ని విజిబుల్ రీజియన్ లో తీసుకుంటాయి. దేనిలో తీసుకుంటాయి? విజిబుల్ రీజియన్ లో ఆ యొక్క రేడియేషన్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఇలా మనకి T2Z, TZ అనేటువంటి రెండు రకాలుగా విడిపోతాయి. దీన్ని DD ట్రాన్సిషన్ అని చెప్తాం. ఏమన్నా దీన్ని DD ట్రాన్సిషన్ అని చెప్తాం. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఒక దాంట్లో ఉన్నటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇంకొక దాంట్లో జంప్ అవుతుంటాయి. ఇలా జంప్ అవడం వల్ల మాక్సిమం ఇది దేని వల్ల వస్తుందంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క కాంపౌండ్స్ కి కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ మీకు Zn+2 తీసుకున్నప్పుడు నథింగ్ బట్ Cu+2 అయాన్స్ అనేటువంటి తీసుకున్నట్లయితే Cu+2 అంటే CuSO4 అనేటువంటిది అంటే కాపర్ సల్ఫేట్ అనేటువంటి సొల్యూషన్ తీసుకున్నట్లయితే కాపర్ సల్ఫేట్ లో కాపర్ ఎలా ఉంటుందంటే Cu+2 గా ఉంటుంది. ఈ Cu+2 అనేటువంటిది aqueous సొల్యూషన్ కాబట్టి దీంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ రెడ్ కలర్ తీసుకుని రెడ్ రేడియేషన్ ని తీసుకుని మనకి ఏం ఒమిట్ చేస్తుందంటే బ్లూ కలర్ ని ఒమిట్ చేస్తుంది. అందువల్ల మనకి కాపర్ సాల్ట్ అనేటువంటిది ఏ కలర్ లో కనబడుతుంది అంటే మనకి బ్లూ కలర్ లో కనబడుతుంది. అదే నువ్వు Zn+2 తీసుకున్నటువంటి జింక్ సల్ఫేట్ తీసుకున్నట్లయితే ఇది Zn+2 గా ఉంటుంది. ఈ Zn+2 లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల దీనికి కలర్ ఉండదండి. కలర్ ఉండదు అంటే కెమిస్ట్రీలో ఇనార్గానిక్ లో అవి ఏ కలర్ లో ఉంటాయంటే వైట్ కలర్ లో ఉన్నట్టు లెక్కమ్మ. కలర్ ఉండదంటే అర్థం ఏంటంటే వైట్ కలర్ లో ఉన్నట్టు లెక్క. కలర్ రావడానికి రీజన్ ఏంటి అనేటువంటి చూసినట్లయితే ఇది ఏం చేస్తాయి? రేడియేషన్ ని విజిబుల్ రీజియన్ లో తీసుకుంటాయి. ఆ యొక్క విజిబుల్ రీజియన్ లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. T2Z అండ్ EZ ఆర్బిటాల్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇది కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో నేర్చుకుంటారు ఫ్రెండ్. ఇలా స్ప్లిట్ అవడం వల్ల అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఒకటి ఇలా మారడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటిది ఒక రేడియేషన్ తీసుకున్నట్లయితే ఇంకోటి కలర్ అనేటువంటిది ఒమిట్ అవుతుంది. ఇలా దీనికి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ లో వెళ్ళినట్లయితే మనకి ఏ కలర్ వస్తుందంటే బ్లూ కలర్ వస్తుంది. ఎప్పుడైతే బ్లూ కలర్ వచ్చిందో మనకి మొత్తం కాపర్ సాల్ట్ చేంజ్ కనబడుతుందో బ్లూ కలర్ లో కనబడుతుంది. అదే జింక్ సల్ఫేట్ తీసుకున్నట్లయితే దాంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనకి వైట్ కలర్ లోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చి catalyst ప్రాపర్టీ అండి. ఇవి మేజర్ గా దేనికి బిహేవ్ చేస్తాయంటే మంచి catalyst
గా బిహేవ్ చేస్తాయి. ఎందుకు బిహేవ్ చేస్తాయంటే దీంట్లో రీజన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేడ్ d ఆర్బిటాల్స్ ఉంటాయి. అన్పేడ్ అన్ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ యొక్క d ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అవి మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గా బిహేవ్ చేసి ఇక్కడ ఫస్ట్ సపోజ్ క్యాటలిస్ట్ గా దీన్ని చూసినట్లయితే బెండియం అనేటువంటిది B2O5 కింద దేంట్లో ఉంటుందంటే కాంటాక్ట్ ప్రాసెస్ లో సల్ఫర్ డయాక్సైడ్ ని సల్ఫర్ ట్రైఆక్సైడ్ గా తయారు చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటామంటే కాంటాక్ట్ ప్రాసెస్ అని చెప్తాం. మేజర్ ఏంటంటే లెస్ అయానిక్ రేడియస్ ఉండడం వల్ల అండ్ మోర్ నెంబర్ ఆఫ్ d ఆర్బిటాల్స్ మనకి అవైలబుల్ ఉండడం వల్ల ఇవి మంచి క్యాటలిస్ట్ గా కూడా బిహేవ్ చేస్తాయి. ఇదే మీకు ఫస్ట్ లో నేర్చుకున్నటువంటి హ్యాపర్ ప్రాసెస్ లో అమ్మోనియం ప్రిపరేషన్ లో ఐరన్ ఉంటుంది. ఏంటది N2+3H2B+2NH3. ఇక్కడ ఐరన్ అనేటువంటిది క్యాటలిస్ట్ కింద ఉంటుంది. ఇలాగా మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లాయిస్, ఇవి ఎల్లాయిస్ కింద కూడా బిహేవ్ చేస్తాయి. ఎల్లాయిస్ అంటే మీనింగ్ ఏంటమ్మా మనకి? ఎల్లాయిస్ అంటే కాంబినేషన్ ఆఫ్ మెటల్స్. ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్లస్ అయానిక్ రేడియస్ ఉండడం వల్ల ఈ రీజన్ వల్ల ఏంటంటే ఇది ఎల్లాయిస్ ని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీన్స్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చూసినట్లయితే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అది పారామాగ్నెటిక్ క్యారెక్టర్ గా ఇచ్చేస్తుంది. పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అది డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏదైతుందో అది స్పిన్ ఓన్లీ ఫార్ములా అనేటువంటి దాన్ని బట్టి కడతారు. స్పిన్ ఓన్లీ ఫార్ములా బట్టి మనం ఏం కడతాం? మ్యాగ్నెటిక్ మూమెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే mu is equal to root of n into n plus 2m, which is very very important. ఇది దీని ద్వారా మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏదైతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం.